This video is for educational and informational purposes only. Please do your own research before applying. యూనియన్ బ్యాంక్లో చేసే 1865 పోస్టులకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. అండ్ వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయ్యాక కూడా మన సొంత ఊర్లోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్, ఆర్బీఐ నుంచి గ్రేడ్ బి ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,50,000 జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు నుంచి బ్యాంక్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇండియా వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు వాటికి ఉండాల్సిన అర్హత ఏంది, టోటల్ 1865 వేకెన్సీస్ ఉన్నవి. వాటికి ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 ఏప్రిల్ 2026 కల్లా మినిమం మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ 28కి ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. డైవర్స్ లేదా ఈ వీడియోస్ ఉంటారు కదా, వాళ్ళకి జనరల్లో అయితేనేమో 35, ఓబీసీలో అయితేనేమో 38, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 40. ఇలా కేటగిరీని బట్టి డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు స్టేట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. టోటల్ 1865 వేకెన్సీస్ కదా. స్టేట్ ఆంధ్రప్రదేశ్లో అయితే టోటల్ 303 అక్కడ మిస్టేక్ అయింది, 303 వేకెన్సీస్ ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లో టోటల్ 303 వేకెన్సీస్ ఉన్నవి. అలాగే మీకు తెలంగాణలో వచ్చేసి 164 వేకెన్సీస్ ఉన్నవి. ఇలా టోటల్ 1865 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ స్టేట్లో ఉన్న వేకెన్సీస్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ రావాలి. సో అందుకే తెలుగు అయితే ఖచ్చితంగా రావాలని చెప్పాను. సో మన ఓన్ స్టేట్స్లో తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీరు మన ఓన్ స్టేట్స్కి అప్లై చేసుకుంటే తెలుగు వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మ్ ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆ డిగ్రీ అనేది ఖచ్చితంగా 1 ఏప్రిల్ 2020 మీకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 కల్లా మీ డిగ్రీ అనేది పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎవరైతే ఈ 1 ఏప్రిల్ 2022 కంటే ముందే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని చెప్పి లాంగ్వేజ్ తెలుగు అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ప్రీవియస్గా ఇది ఏమైనా చేసి ఉంటే క్లియర్గా మీరు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అంటే ప్రీవియస్గా మీరు అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా ఈ యూనియన్ బ్యాంక్లో, వాళ్ళైతే క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో మీకు మంత్లీ స్టైఫండ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదనమాట. ఈ 1865 అనేటివి అప్రెంటిస్ వేకెన్సీస్, యూనియన్ బ్యాంక్లో వచ్చిన అప్రెంటిస్ వేకెన్సీ అనమాట. ఈ అప్రెంటిస్ 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ పీరియడ్లో మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు.
ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫన్ కూడా ఇస్తారు. ఎంత అంటే రూరల్ సెమీ అర్బన్ బ్రాంచెస్లో సెలెక్ట్ అయితే 15,000 పర్ మంత్, అర్బన్ బ్రాంచెస్ అయితేనేమో 18,000 పర్ మంత్, మెట్రో బ్రాంచెస్ అయితేనేమో 20,000. ఇలా ఈ సెలెక్ట్ అయిన అంటే మీరు పోస్టింగ్ పొందే ప్లేస్ని బట్టి మీకు స్టైఫండ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ 1 ఇయర్ పాటు మీకు స్టైఫండ్ ఇస్తారు. 1 ఇయర్ తర్వాత అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకుంటే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ 1లో మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దాని తర్వాత మీకు ప్రొఫిషియన్సీ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 10th 12th ఒక సబ్జెక్ట్గా ఉందనుకో మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయరు. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది మీ 10th కానీ 12th కానీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. 10th అందరికీ తెలుగు ఉంటుంది కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏమీ ఉండదు. హ్యాపీగా మీకు ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ ఒకటే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్గా మా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, మార్క్స్ ప్రతి టాపిక్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి, యూబీఐ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. 60 minutes డ్యూరేషన్, 1 hour డ్యూరేషన్ ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమీ ఉండదు, మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు ఏది పాసిబుల్ అంటే అది డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్ ఉంటే ట్యాబ్, స్మార్ట్ ఫోన్ ఉంటే దానిలోనే కండక్ట్ చేసి మీకు అక్కడే మీకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది స్టేబుల్గా ఉండలేదు అని చెప్పి కూడా మీకు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే క్లియర్గా వాళ్ళు అప్డేట్ చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 236 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్స్కి 236 ఉంటుంది. జనరల్ ఓబీసీ ఫీమేల్స్కి 708, ఓబీసీ మేల్స్కి 944. ఇలా కేటగిరీని బట్టి మీకు ఫీ అనేది కూడా వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 9th April 2026 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. అందుకే నేను ఇప్పుడే వీడియో చేస్తున్నాను. అండ్ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి 19th May వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి క్వాలిఫికేషన్కి 2026 ఉంటుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మే లేదా జూన్లో కండక్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్కి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్ కానీ హాల్ టికెట్ ఉంటుందా అది మీకు ఒక 1 week అలా ముందే, ఎగ్జామ్కి ఒక 1 week అలా ముందే మీకు అప్డేట్ చేస్తారు. సో మీరు అక్కడికి అది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు నాట్స్లో కానీ యాప్స్లో కానీ రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ అప్లై లింక్ వచ్చి అప్లై చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు, లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ చేసి లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసాక మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి పెట్టి మీకు ఫర్దర్గా డివి అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ చేసుకున్నాక వాళ్ళు ఫర్దర్గా మీకు జూన్ ఆ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు అయితే 1865 అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మంచిగా యూనియన్ బ్యాంక్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు. 1 year పాటు అప్రెంటిస్షిప్ ఇస్తారు. దాని తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అప్రెంటిస్షిప్ పీరియడ్లో మీకు స్టైఫన్ కూడా ఇస్తారు కాబట్టి అవకాశం వాళ్ళు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.